తొలి పండుగ. మాధవరం చాలా అందమైన గ్రామం. ఆ ఊరి చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం. అంతేకాదు, అది పిల్లలకు ఆటస్థలం, పెద్దలకు రచ్చబండ కూడాను. సెలవు రోజుల్లో పిల్లలంతా అక్కడ ఆడి, పాడి ఆనందంగా గడిపేస్తారు. తెచ్చుకున్న పదార్థాలు అందరూ కలసి పంచుకొని ఇష్టంగా తింటారు. రవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడుతాడు. అయితే రవి నడవలేడు. వాళ్ళ అక్క లత రవిని చక్రాల కుర్చీలో అక్కడకు తీసుకొని వస్తూ ఉండేది. ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్, సామ్యూల్ వేప చెట్టు కిందకు చేరారు. వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. వసంత ఋతువు కావడంతో వేపపూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది. ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసననిస్తున్నాయి. అదిగో, లత, రవి వస్తున్నార్రా అన్నాడు ఆనంద్. వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నార్రా అన్నాడు సామ్యూల్. లత రవిని అక్కడికి చక్రాల కుర్చీలో తీసుకొని వచ్చింది. ఏం చేస్తున్నార్రా, ఏం తెచ్చారు మీరు అని అడిగింది లత సామ్యూల్ని. నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క. ఆనంద్ జామకాయలు తెచ్చాడు. ఇంతకు మీరేం తెచ్చారు అని అడిగాడు సామ్యూల్ వాళ్ళ బుట్టల వైపు చూస్తూ. చాలా తెచ్చాం, కూర్చోండి అన్నాడు రవి. ఆనంద్ గబగబ వెళ్ళి, ఆపక్కనే రాలిన బాదం ఆకులు ఏరుకొచ్చాడు. వాటిని పక్కన ఉన్న పొలంలోని పంపునీటిలో కడిగి తెచ్చాడు సామ్యూల్. ఆకులు పరచుకొని తెచ్చుకున్న పదార్థాలు పంచుకోసాగారు మిత్రులు. అబ్బా, పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది. వీటన్నింటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అంటూ గిన్నె మూత తీసి అందరికీ తలా కొంచెం పంచాడు రవి. అరే, భలే ఉందే ఉగాది పచ్చడి. తియ్యతియ్యగా, పుల్లపుల్లగా, చేదు చేదుగా అంటూ లొట్టలు వేశాడు సామ్యూల్. అప్పుడే పక్కనే ఉన్న పొలంలో పని పూర్తి చేసుకొని చెట్టుకిందికి చేరాడు రంగయ్య తాత. తాతా, చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పెడతాను. తరువాత పూర్ణాలు, గారెలు కూడా పెడతాను అంది లత. రంగయ్య తాత చేతులు కడుక్కొని లత పెట్టిన పచ్చడి తిన్నాడు. నా బంగారు తల్లివమ్మా, పచ్చడి చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు. ఇంతకీ, పిల్లలు, ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా అని అడిగాడు రంగయ్య తాత. తెలీదు తాతా, నువ్వే చెప్పు అన్నాడు సామ్యూల్. ఉగాది తెలుగువారి తొలి పండుగ. ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని, యుగాది అని పిలుస్తాము అన్నాడు. పచ్చడి గురించి చెప్పు తాతా అని అడిగాడు ఆనంద్ మధ్యలో కల్పించుకుంటూ. నీకెప్పుడూ తిండి గోలే, తాతని చెప్పని మధ్యలో అడ్డుపడకు అని కోప్పడింది లత. తాతతో సహా వారంతా నవ్వారు ఆ మాటకి. చెబుతున్నా, వేప పూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. పిల్లలు, దానిలో చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం ఇలా 6 రుచులు ఉంటాయి. ఈ పచ్చడినే దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్లే, మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలగలిసి ఉంటాయని వాటినన్నింటిని మనం సమానంగా తీసుకోవాలని దీని భావం అని ముగించాడు రంగయ్య తాత. అవును తాతా,
వీటిని షడ్రుచులు అంటారని మా టీచరు చెప్పారు అని గుర్తుచేశాడు ఆనంద్. సరే నాయనా, కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్ళండి. పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రంగయ్య తాత. ఆ తరువాత కొద్దిసేపు ఆటలతో, పాటలతో గడిపారు. రవి చక్కని పాటలు పాడి అందరినీ సంతోషపరిచాడు. పిల్లలందరూ అక్కడి నుండి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేదారిలో రామాలయం దగ్గర షామియానా వేసి, తోరణాలు కడుతున్నారు. అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్లారు పిల్లలు. లైటింగ్ దండలు కట్టే కరీముల్లాని చూసి, కరీం మామా, ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని అడిగాడు శామ్యూల్. ఈ రోజు ఉగాది కదా, పంతులుగారు పంచాంగం చెబుతారు. అంటే కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలను ముందుగానే చెబుతారన్నమాట అని వివరించాడు కరీముల్లా. ఓ, అలా అయితే మేము ఇక్కడే ఉండి వినేసి వెళ్తాము అని కుర్చీల్లో కూర్చున్నారు పిల్లలు.